పట్టింది. పెట్టుబడిదారులకు ఆస్తులు కూడబెట్టడం, సామాన్యుల నడ్డి విడ్చడమే నరేంద్ర మోడీ పాలసీగా పెట్టుకోవడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు దేశంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతాంగం ఈ దేశంలో పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, బోనస్లు లేవు, మద్దతు ధరలు లేవు. దానికి తోడు అమెరికా తోటి వాణిజ్య ఒప్పందాలు చేసుకొని భారతదేశానికి దిగుమతులను స్వేచ్ఛగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా అమెరికాకు ఒత్తాసు పలకడం, అమెరికాకు లాభాలు తీసుకురావడం, భారతదేశంలో ఉన్నటువంటి రైతులను నడ్డి విడ్చడం, రైతులకు పంటకు గిట్టుబాటు ధర లేక దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు కడు దరిద్రులుగా ఉపాధి పని ద్వారానే తిండికి దొరికేటువంటి కూలీల కడుపులు కొట్టి ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈబీసీ రామ్జీ చట్టం చేసి నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చేస్తుంది. అదేవిధంగా రైతు సంక్షేమానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తుంది. మొత్తంగా ఈ దేశంలో 90% ఉన్నటువంటి పేదల కడుపులు కొట్టి పెద్దలకు కడుపులు నింపేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు ఈరోజు ప్రభుత్వ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ను, టెలికాంను, రైల్వేను, బ్యాంకింగ్ను, అనేక ప్రభుత్వ సెక్టార్లను మొత్తం ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించి ఈరోజు దేశంలో ఉపాధి లేకుండా నిరుద్యోగాన్ని పెద్ద ఎత్తున పెంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు ఎర్రజెండా నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించాం. వెంటనే మోడీ ప్రభుత్వం దిగిరావాలి, ప్రజా సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి, లేకపోతే బీజేపీకి ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.